నమస్తే అందరికీ. ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ అని చెప్పి ఒక మీటింగ్ జరగడం జరిగింది. ఆ మీటింగ్ మీద స్పందించిన మన అంబాటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెడతాం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో అంటున్నారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు సినిమా సెటప్ కోసం ఆ స్కూల్స్కి ఆ మీటింగ్స్ పెట్టినట్టుంది. ఆ బోర్డులు ఎక్కడివి, బెంచీలు ఎక్కడివి, చైర్స్ ఎక్కడివి అని అంటున్నారు. మరి మీరు వెళ్ళినప్పుడు మరి అది ఒక సెటప్ కాదా అన్న? మరి మీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు, మరి డిజిటల్ బోర్డ్స్ ఇవన్నీ మరి ఒక పెద్ద సెటప్లు కాదా మరి? మళ్ళీ అంబాటి రాంబాబు గారు అంటున్నారు, ఈ విద్యార్థులకు అసలు ఏ హామీలు ఇచ్చారు మీరు మీ ప్రభుత్వం వచ్చినప్పుడు అంటున్నారు. మరి మీ ప్రభుత్వం వచ్చినప్పుడు మీరే హామీలు ఇచ్చారు? నేను చెప్పనా, జగనన్న విద్య కానుకన్నావు, జగనన్న విద్య దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న అమ్మఒడి, మరి నాడు నేడు వంటి అనేక పథకాలు ప్రవేశపెట్టావు. మరి జగనన్న అమ్మఒడి ఇద్దరు పిల్లలకి ఒక్కొక్క పిల్లోడికి చెప్పిన 15,000, ఇద్దరు పిల్లలు కలిపి 30,000 అన్నావు. ఒక పిల్లోడికి వేసావు, అది 15,000. 1-2 సంవత్సరాలు వేసావు, మిగతా 3 సంవత్సరాలు ఏమైనాయి? తర్వాత విద్య దీవెన, జగనన్న విద్య దీవెన, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులు చదివే పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రివర్స్మెంట్ అన్నావు. మరి అదేమైందో తెలియదు. తర్వాత జగనన్న వసతి దీవెన, వసతి, భోజనం ఖర్చుల కోసం ఐటీఐ, డిగ్రీ, ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకి సంవత్సరానికి 10,000 నుంచి 20,000 వరకు ఆర్థిక సాయం అన్నావు. అదేమైందో తెలియదు. తర్వాత జగనన్న విద్య కానుక, జగనన్న విద్య కానుక అన్నావు. విద్య కానుకలు ఏమి ఇచ్చావు? బ్యాగ్స్, బుక్స్ ఇచ్చావు. ఆ బ్యాగ్స్, బుక్స్ మీద కూడా జగనన్న విద్య కానుక, బుక్స్ మీద జగనన్న విద్య కానుక, స్కూల్స్ మీద జగనన్న విద్య కానుక అని నీ పేరు వేయించుకున్నారు. తర్వాత నాడు నేడు అని అన్నావు. నాడు నేడులో ఏముంది? స్కూల్స్కి 4-5 పెయింట్లు వేసావు, అది నాడు నేడు అంటున్నారు. అదొక సినిమా సెటప్లు అంటున్నారు. మరి మీరు వెళ్ళినప్పుడు సినిమా సెటప్లు కాదు, మా వాళ్ళు వెళ్ళినప్పుడు సినిమా సెటప్లు అంటానే కూడా అర్థం పర్థం ఉండాలి. అంబాటి రాంబాబు అన్న. జై జనసేన, జై హింద్, జై భారత్.